హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మనం ఏపీ పీజీ సెట్ క్రాష్ కోర్స్ 2025లో డే 11 టాపిక్ వచ్చేసి మనకి థెర్మోడైనమిక్స్. ఇది మన ఫిజికల్ కెమిస్ట్రీలోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మనకి అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ టాపిక్ సంబంధించిన షార్ట్ కట్స్ అండ్ వీటికి సంబంధించిన న్యూమరికల్స్ ఇవన్నీ చూద్దాం. సో మనకి లాస్ట్ 3 years ట్రెండ్ చూసుకుంటే ఏ ఏ కాన్సెప్ట్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుంచి వచ్చాయి అనుకుంటే, ఇందులో మనకి డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ అంటే ఎంథాల్పీకి ఇంటర్నల్ ఎనర్జీకి మధ్య రిలేషన్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే జౌల్ టర్మ్స్ అండ్ ఎఫెక్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఎంట్రోపీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే కార్నాట్ ఇంజిన్ ఈటా వాల్యూ ఫైండ్ చేయడం అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సిపి అండ్ సివికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే డెల్టా జి, డెల్టా ఎస్ అండ్ డెల్టా హెచ్ వేరియస్ కండిషన్స్లో ఎలా చేంజ్ అవుతాయి అంటే అవి గ్రేటర్ దాన్ జీరోవా లెస్ దాన్ జీరోవా అనేది క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇవి రీసెంట్ ట్రెండ్స్. అయితే మన థెర్మోడైనమిక్స్ స్టార్ట్ చేసే ముందు కొన్ని యూనిట్ కన్వర్షన్స్, సైన్ కన్వర్షన్స్ అనేవి మనకి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ చూసుకుంటే హీట్ మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనకు తెలుసు ఏంటి హీట్ అనేది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీయే. సో హీట్కి యూనిట్స్ మనం ఏం కన్సిడర్ చేస్తామంటే జౌల్స్, క్యాలరీస్ అండ్ ఎర్గ్స్ అనమాట. సో 1 జౌల్ అనేది 10⁻7 ఎర్గ్స్కి ఈక్వల్. అలాగే 1 క్యాలరీ వచ్చేసి 4.186 జౌల్స్కి ఈక్వల్. సో మీకు ఒకవేళ క్వశ్చన్లోని క్యాలరీస్లో మనకి మెన్షన్ చేసి ఆన్సర్ జౌల్స్లో కన్వర్ట్ చేయమంటే ఈ కన్వర్షన్స్ అనేవి మీకు తెలియాలి. ఓకే, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ కన్వర్షన్స్ తెలియాలి. ఇందులో సైన్ కన్వర్షన్స్లో ఏంటంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఆ సిస్టమ్ వర్క్ చేస్తే ఆ వర్క్ని మనం నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అదే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, అదే మనమే ఆ సిస్టమ్ మీద వర్క్ చేసాం అనుకోండి, దాన్ని పాజిటివ్ కింద మనం వర్క్ని పాజిటివ్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, వర్క్ అనేది బై ద సిస్టమ్ అయితే నెగిటివ్ అండ్ ఆన్ ద సిస్టమ్ అయితే పాజిటివ్ వర్క్ కింద మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈ థెర్మోడైనమిక్స్లో కొన్ని బేసిక్ టెర్మినాలజీ ఉంటుంది. ఆ టెర్మినాలజీ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సిస్టమ్ అంటే ద పోర్షన్ ఆర్ ఆబ్జెక్ట్ విచ్ వీఆర్ అబ్జర్వింగ్ ఆర్ కన్సిడరింగ్. సో మనం ఏదైతే ఆబ్జెక్ట్ని లేదా దేన్నైతే మనం కన్సిడర్ చేస్తున్నామో దాన్ని సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లోని మీరు ఒక బీకర్ని మీరు కన్సిడర్ చేస్తున్నట్లయితే ఈ బీకర్ అనేది మనకి సిస్టమ్ అవుతుంది అనమాట. అంటే మనం దేన్నైతే కన్సిడర్ చేస్తున్నామో, దేన్నైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది సిస్టమ్ అవుతుంది. సరౌండింగ్స్ అంటే ఏంటంటే అదర్ దాన్ సిస్టమ్. సో మనం అబ్జర్వ్ చేస్తున్న ఆబ్జెక్ట్ సిస్టమ్ కదా, ఈ సిస్టమ్ తప్పించి దీని చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా మనకి సరౌండింగ్ అవుతుంది. ఓకే, అలాగే బౌండరీ ఏంటంటే ఇట్ ఈస్ ద లైన్ దట్ సెపరేట్స్ సిస్టమ్ అండ్ సరౌండింగ్. ఏదైతే సిస్టమ్ని సరౌండింగ్స్ని సెపరేట్ చేసే బార్డర్ ఉంటుందో దాన్ని మనం బౌండరీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది కదా, ఇది మనకి సిస్టమ్ అనుకోండి, అంటే దీన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనం హీట్ కానీ వర్క్ కానీ ఈ పర్టికులర్ సిస్టంలోనే మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం స్టడీ చేస్తున్నాం. దీన్ని మనం సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ కాక దీని చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి సరౌండింగ్స్ అవుతాయి. ఓకే, అలాగే ఈ సిస్టమ్ని సరౌండింగ్స్ని సెపరేట్ చేసే లైన్ ఉంది కదా, దీన్ని మనం బౌండరీ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సో సిస్టమ్ అంటే తెలిసింది కదా, ఇప్పుడు టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చూసుకుంటే మనకి 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సిస్టమ్, సెకండ్ వన్ క్లోజ్డ్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏ సిస్టంలో అయితే మనకి బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఎక్స్చేంజబుల్. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్కి సరౌండింగ్కి మధ్యలో మనకి బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు ఎక్స్చేంజ్ అయ్యే సిస్టమ్ ఏమంటాం మనం? ఓపెన్ సిస్టమ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాయిలింగ్ బీకర్ విత్ వాటర్.
అంటే ఏదైనా ఒక బీకర్ తీసుకోండి. ఆ బీకర్‌లోని మనకి వాటర్ ఫిల్ చేసి దీన్ని మనం బాయిల్ చేస్తున్నాం అనుకోండి. ఓపెన్ బీకర్ తీసుకున్నప్పుడు. సో, ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఈ బీకర్ అనేది మనకేంటి సిస్టమ్. దీని చుట్టూ ఉన్నవంతా కూడా మనకి సరౌండింగ్స్. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న ఈ ఓపెన్ బీకర్ తీసుకున్నప్పుడు కాసేపు పోయాక ఏమవుతుంది? ఇందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దాని కాంపోజిషన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏమైంది ఇక్కడ? ఈ వాటర్ వేపర్ అయ్యి మనకి సిస్టమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. అంటే ఇక్కడ వాటర్ అంటే మ్యాటర్ అన్నమాట. సాలిడ్ గానివ్వండి, లిక్విడ్ గానివ్వండి, ఇక్కడ లిక్విడ్, గ్యాస్ కానివ్వండి ఏదైనా మ్యాటర్ అలాగే ఎనర్జీ కూడా మనకి ఈ బీకర్‌కి ఎంతైతే మనం హీట్ ఇస్తున్నామో, ఆ హీట్ కూడా మనకి సిస్టమ్ నుంచి సరౌండింగ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలా మనకి మ్యాటర్, ఎనర్జీ 2 ఎక్స్‌చేంజ్ అయ్యే సిస్టమ్స్‌ని మనం ఓపెన్ సిస్టమ్స్ అంటాం. ఓకే. అదే క్లోజ్డ్ సిస్టమ్ వచ్చేసరికి ఓన్లీ ఎనర్జీయే ఎక్స్‌చేంజ్ అవుతది. మ్యాటర్ అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. దీనికి ఎగ్జాంపుల్ క్లోజ్డ్ బీకర్. సో, ఇదే బీకర్ మీద దీన్ని మీరు క్లోజ్ చేశారనుకోండి. ఇందులో మ్యాటర్ అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. కానీ ఎనర్జీ మాత్రం ఎక్స్‌చేంజ్ అవుతుంది. ఓకే. లాస్ట్ వన్ వచ్చేసి ఐసోలేటెడ్ సిస్టమ్. సో, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే నెయిదర్ మ్యాటర్ నార్ ఎనర్జీ. అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండిట్లో ఏది కూడా సిస్టమ్ నుంచి సరౌండింగ్స్‌కి ఎక్స్‌చేంజ్ అనేది అవ్వదన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డెర్మోఫ్లాస్క్. సో, డెర్మోఫ్లాస్క్‌లో ఏదైనా మన హీట్ సబ్స్టెన్స్ డెర్మోఫ్లాస్క్‌లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది కాసేపు పోయిన తర్వాత కూడా దాని హీట్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఆ హీట్ అనేది లాస్ అవ్వదు. అంటే ఇందులో ఏంటి? మ్యాటర్ ఎక్స్‌చేంజ్ అవ్వట్లేదు. అలాగే ఎనర్జీ, హీట్ కూడా బయటికి ఎక్స్‌చేంజ్ అవ్వదు. ఇలాంటి సిస్టమ్స్‌ని ఏమంటామంటే ఐసోలేటెడ్ సిస్టమ్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ థెర్మోఫ్లాస్క్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈక్విలిబ్రియం టైప్స్. అంటే టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కండిషన్స్. సో, ఇందులో మనం యూజ్ చేసే ఈక్విలిబ్రియం కండిషన్స్ ఫస్ట్ వన్ డెర్మల్ ఈక్విలిబ్రియం. డెర్మల్ ఈక్విలిబ్రియం అంటే డెర్మల్ మీన్స్ టెంపరేచర్. అంటే ఈ సిస్టమ్‌కి సరౌండింగ్ మధ్య టెంపరేచర్ కాన్స్టెంట్‌గా ఉంటే దాన్ని మనం డెర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే. అంటే సిస్టమ్‌కి సరౌండింగ్ మధ్య ఎలాంటి టెంపరేచర్ చేంజ్ అవ్వలేదన్నమాట. ఓకే. అదే మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే ప్రెషర్ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ డెల్టా పి ఆర్ డిపి అంటే లార్జ్ డిఫరెన్స్‌ని మనం డెల్టాతో ఇండికేట్ చేస్తాం. అదే స్మాల్ వెరీ షార్ట్ డిఫరెన్స్ అనుకోండి ఇలా డిఫరెన్షియల్ ఫార్మ్ డితో ఇండికేట్ చేస్తాం. ఓకే. 2 కూడా చేంజ్ ఇన్ ప్రెషరే. ఓకే. అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ డెల్టా టీ గానివ్వండి లేదా డిటి గానివ్వండి ఏదైనా చేంజ్ ఇన్ టెంపరేచరే. డెల్టా యూజ్ చేస్తే లార్జ్ చేంజ్ అని, స్మాల్ చేంజెస్‌కి మనం డి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. అదే కెమికల్ ఈక్విలిబ్రియం చూసుకుంటే నో చేంజ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు రియాక్టెంట్, ప్రొడక్ట్ కాన్సంట్రేషన్స్ అనేవి 2 ఈక్వల్‌గా ఉండాలి. దాన్ని మనం ఏమంటాం అంటే కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఓకే. స్టేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? స్టేట్ ఫంక్షన్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూడాలి. ద ఫంక్షన్స్ ఇన్ విచ్ చేంజ్ ఇన్ ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది చేంజ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి చేంజ్ వచ్చింది. సో, డెల్టా ఎక్స్ ఇది చేంజ్ ఇన్ దట్ ఫంక్షన్. ఓకే. ఈ ఫంక్షన్ ఎంత చేంజ్ అయిందో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దీని ఇనీషియల్‌గా ఉన్న ఈ ఫంక్షన్ వాల్యూ అలాగే ఫైనల్‌గా ఉన్న ఫంక్షన్ వాల్యూ ఈ రెండిటి డిఫరెన్స్ మీద ఈ చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్‌గా ఎంతుందో ఈ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటే వాటిని ఏమంటామంటే స్టేట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే. ఈ స్టేట్ ఫంక్షన్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హెచ్ ఎంథాల్పీ, ఎస్ ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ దీన్ని మనం యూతో గాని కొన్నిసార్లు ఈతో గాని ఇండికేట్ చేస్తాం. అలాగే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ దీన్ని జీతో ఇండికేట్ చేస్తాం. అలాగే హెల్మోజ్ ఫ్రీ ఎనర్జీ ఏతో ఇండికేట్ చేస్తాం. అలాగే టెంపరేచర్ టీతో ఇండికేట్ చేస్తాం. ప్రెషర్ పి, వాల్యూమ్ వి. ఇప్పుడు చూసిన ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా వీటిలో వచ్చే చేంజ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా పి అని రాశారనుకో. ఈ డెల్టా పి ఈ చేంజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ ప్రెషర్ ఫైనల్ అండ్ ఇనీషియల్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. అంటే ఫైనల్ ప్రెషర్ మైనస్ ఇనీషియల్ చేస్తాం. ఇది దీని చేంజ్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఇలాగా
వీటి ఫైనల్ అండ్ ఇనిషియల్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ ఫంక్షన్స్ అనేవి. అందుకే వీటిని ఏమంటాం మనం స్టేట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, అదే మనం పాత్ ఫంక్షన్స్ అంటే చేంజ్ ఇన్ ప్రాపర్టీ డిపెండ్ ఆన్ పాత్ అన్నమాట. అంటే ఈ ఫంక్షన్ చేంజ్ వస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి చేంజ్ వచ్చింది. ఈ చేంజ్ అనేది ఈ ఎంతైతే ఈ చేంజ్ ఉందో ఈ పాత్ ఉంది కదా, ఈ డైరెక్షన్ ఆఫ్ చేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే టోటల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఎంత చేంజ్ వచ్చిందో దాని సమ్మేషన్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాంటి ఫంక్షన్స్ మనం పాత్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ హీట్, వర్క్, అలాగే హీట్ కెపాసిటీస్ అంటే సిపి, సివి ఇవన్నీ కూడా పాత్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు పాత్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే ఇవి కానివే కదా మనకి స్టేట్ ఫంక్షన్స్ అవుతాయి. సో ఇది ఈజీగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో పాత్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? వర్క్, హీట్, అలాగే సిపి, సివి హీట్ కెపాసిటీస్. ఇవి 4 కూడా మనకి పాత్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్. రిమైనింగ్ ఏ ఫంక్షన్స్ ఉన్నా అవన్నీ కూడా స్టేట్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్. ఓకే, సో మన స్టేట్ ఫంక్షన్ కి ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్ అని చేస్తాం కదా, అంటే స్టేట్స్ ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటది. సో పాత్ ఫంక్షన్ వచ్చేసరికి చేంజ్ ఇన్ స్టేట్ అనేది దాని ఇంటిగ్రేషన్ కి ఈక్వల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ DW కావాలి అంటే చేంజ్ ఇన్ వర్క్ తెలియాలంటే మొత్తం ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు ఉన్న మొత్తం పార్ట్ ని మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ హీట్ అంటాం. సో ఎస్యూమ్ యు గివ్ హీట్ టు ఏ సిస్టమ్. మీరు ఒక సిస్టమ్ కి క్యూ అనే హీట్ మీరు ప్రొవైడ్ చేశారు అనుకోండి. ఏంటి? ఒక సిస్టమ్ కి క్యూ అనే హీట్ మీరు ప్రొవైడ్ చేశారు. సో మనం ప్రొవైడ్ చేసిన హీట్ లోంచి సమ్ పార్ట్ యూజ్ టు డూ వర్క్. సో మనం క్యూ అనే హీట్ ఇచ్చాం కదా, ఈ క్యూ అనే హీట్ లోని కొంత పార్ట్ ఏం చేస్తుందంటే సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది. సో కొంత వర్క్ అనేది చేస్తుంది కొంత హీట్ తోని. రిమైనింగ్ హీట్ ఉంది కదా, ఆ రిమైనింగ్ హీట్ ని ఇంటర్నల్ ఎనర్జీ కింద మనకి స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో రిమైనింగ్ స్టోర్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఫ్రమ్ టోటల్ హీట్ గివెన్ సమ్ పార్ట్ ఈజ్ యూజ్డ్ టు డూ వర్క్. సో మనం ఇచ్చిన టోటల్ హీట్ లోని కొంత పార్ట్ ని వర్క్ కింద వర్క్ యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ మిగిలిన హీట్ ఉంటుంది కదా, దాన్ని ఇంటర్నల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ లా నుంచి మ్యాథమెటికల్ గా మనం ఎలా చెప్పచ్చు? మనం ఇచ్చిన హీట్ అనేది క్యూ అనేది దేనికి ఈక్వల్? స్టోర్ చేసుకున్న ఇంటర్నల్ ఎనర్జీకి, అలాగే అది చేసిన వర్క్ కి, దాని రెండింటి సమ్ కి ఈక్వల్ అనమాట. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ మైనస్ డబ్ల్యూ. ఇక్కడ వర్క్ మైనస్ ఎందుకు తీసుకున్నాం? స్టార్టింగ్ లో చెప్పండి, సైన్ కన్వర్షన్స్. సిస్టమ్ వర్క్ చేస్తే మైనస్ తీసుకోవాలి, అదే మనమే సిస్టమ్ మీద వర్క్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి. ఇది సిన్స్ వర్క్ డన్ బై ద సిస్టమ్. మనం హీట్ ఇవ్వగా సిస్టమే వర్క్ చేసుకుంది, అంటే సిస్టమ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ తీసుకున్నాం. ఓకే, సో మైనస్ డబ్ల్యూ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ మైనస్ డబ్ల్యూ ఈ రెండింటి సమ్ మనకి మనం ఇచ్చిన హీట్ కి ఈక్వల్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ లా. సో దీన్ని బేస్ చేసుకొని మనం అదే మనకి చేంజ్, ఇది మామూలుగా మనకేంటి? క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ మైనస్ డబ్ల్యూ. అదే మనకి చేంజ్ ఇన్ హీట్ కావాలి అనుకోండి, సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ మైనస్ డిడబ్ల్యూ అవుతుంది. ఇది ఫస్ట్ లా అనమాట. సో దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. మనకి జనరల్ గా వర్క్ కి ఫార్ములా వచ్చేసి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పివి. ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పివి. సో మనకి ఇక్కడ వర్క్ అనేది మనకి మెకానికల్ వర్క్ అవుతుంది అనమాట. సో మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే ఏం చెప్పాను? ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అనమాట. సో చేంజ్ ఇన్ ప్రెజర్ అనేది 0, అంటే ప్రెజర్ చేంజ్ అవుతుంది, ఓన్లీ వాల్యూమే చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ వర్క్ ఏమవుతుంది? మైనస్ పిడివి. సో ఇక్కడ వర్క్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పివి ఫార్ములా. సో చేంజ్ ఇన్ వర్క్ ఏమైనా డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిడివి, చేంజ్ ఇన్ వాల్యూమ్. ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అనమాట, మెకానికల్ వర్క్ కాబట్టి. ఓకే, సో మన ఇక్కడ డిడబ్ల్యూ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? మనం మైనస్ పిడివి రాసుకోవచ్చు. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ పిడివి అయింది.
సో మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి. ఈ ఫామ్ లో అయినా మనం ఫస్ట్ లాని రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫామ్ ఏంటి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ మైనస్ డిడబ్ల్యూ. సెకండ్ ఫామ్ ఏంటి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి. ఇది ఫస్ట్ లా అన్నమాట. ఓకే, సో ఈ ఫస్ట్ లాని బేస్ చేసుకొని మనం కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ లా ఏంటి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి కదా. ఇందులో ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకోండి. ఐసో అంటే సేమ్ అని, థర్మల్ అంటే టెంపరేచర్. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 కదా. సో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉందంటే ఇనీషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ సేమే కదా. సో వీటి మధ్య చేంజ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇలా ఈ కండిషన్లో ఏంటంటే మనకి డియు ఈజ్ ఈక్వల్ టు సివి డిటి అనే ఫార్ములా ఉంటుంది. దీన్ని మనం నెక్స్ట్ దీని తర్వాత కాన్సెప్ట్ లో అది డెరైవ్ చేస్తాం. సో డియు ఈజ్ ఈక్వల్ టు సివి డిటి అని ఫార్ములా ఉంటుంది. సో మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అయితే సివి ఇంటూ 0 ఏమవుతుంది, 0. అంటే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ కూడా మనకి 0కి ఈక్వల్ అనమాట. ఓకే, అంటే ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ లో డియు అనేది మనకి 0కి ఈక్వల్. ఓకే, అలాగే ఎడియాబాటిక్ ప్రాసెస్, ఎడియాబాటిక్ అంటే హీట్ కాన్స్టెంట్ అనమాట. ఐసోథర్మల్ లో టెంపరేచర్ కాన్స్టెంట్, ఎడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ కాన్స్టెంట్. అంటే క్యూ అనేది కాన్స్టెంట్, అంటే చేంజ్ ఇన్ హీట్ 0, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనం మన ఫస్ట్ లాలో సబ్స్టిట్యూట్ చేయండి, డిక్యూ 0. ఈ డిక్యూ అనేది మనం 0 ఇస్తే 0 ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి. సో మైనస్ డియు ఈజ్ ఈక్వల్ టు పీడివి. ఓకే, మనకి పీడివి ఏంటి, మనకి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి కదా. సో పీడివిని ఏం రాసుకోవచ్చు మనం, మైనస్ డిడబ్ల్యూ. సో మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిడబ్ల్యూ. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అనేది వర్క్ లో చేంజ్ కి ఈక్వల్ అనమాట. ఇది మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఫస్ట్ లా నుంచి డియు ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ వస్తుంది. ఓకే, అట్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే చేంజ్ ఇన్ హీట్ అనేది 0 అయినప్పుడు మనకి డియు ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవి గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఐసోకోరిక్. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అనమాట. కోరిక్ అంటే ఇక్కడ వాల్యూమ్, సేమ్ వాల్యూమ్ అనమాట. అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ 0కి ఈక్వల్. సో మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి ఫస్ట్ లా ప్రకారం. సో ఇందులో మనం డివి 0 కదా ఐసోకోరిక్ ప్రాసెస్ లో, అంటే డివి ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ పి ఇంటూ 0 ఏమవుతుంది, టర్మ్ మొత్తం 0కి ఈక్వల్ అవుతుంది. సో డిక్యూ అనేది డైరెక్ట్ గా డియుకి ఈక్వల్ అనమాట. అంటే చేంజ్ ఇన్ హీట్ అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏంటంటే హీట్ మెజర్డ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో మనకి డిక్యూ అనేది హీట్ కదా. ఓకే, ఇదే హీట్ ని మనం కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం మెజర్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఎంథాల్పీ అంటాం. ఏంటి, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం మెజర్ చేసిన హీట్ కంటెంట్ ని మనం ఎంథాల్పీ అంటాం. దీన్ని హెచ్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే, మనకి ఫస్ట్ లా ప్రకారం ఏంటి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి కదా. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి. ఇందులో మనం డియు అంటే ఏంటి, మనకి ఇది U2 మైనస్ U1 లేదా U ఫైనల్ మైనస్ U ఇనీషియల్ అని రాసుకోవచ్చు. ఓకే, అంతే కదా. ఫైనల్ స్టేట్ లోంచి ఇనిషియల్ స్టేట్ చేస్తేనే మనకు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సిన్స్ దీస్ ఆర్ స్టేట్ ఫంక్షన్స్. ఓకే, U2 మైనస్ U1, ప్రెజర్ P అండ్ డివి నేను రాసుకోవచ్చు మనం V2 మైనస్ V1. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ P ఇంటూ V2 అలాగే P ఇంటూ V1 చేస్తే P ఇంటూ V1 V2 మైనస్ PV1. ఓకే, దీన్నే మనం ఇక్కడ ఏవైతే 2 అని ఉన్నాయో అవన్నీ ఒక సైడ్ రాసుకోండి. అంటే U2 ప్లస్ PV2 అలాగే మైనస్ U1, ఇక్కడ మైనస్ కామన్ చేస్తే ప్లస్ PV1. సో ఇందులో U ప్లస్ మనకి H ఈజ్ ఈక్వల్ టు ఎంటాల్పిక్ ఫార్ములా H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV అనమాట. ఓకే, U2 ప్లస్ PV2 ఏమవుతుంది, H2 అవుతుంది. U1 ప్లస్ PV1 ఏమవుతుంది, H1 అవుతుంది. సో DQ అనేది DH కి ఈక్వల్. అంటే అట్ కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ కంటెంట్ అనేది దేనికి ఈక్వల్ అయింది, ఎంథాల్పీకి ఈక్వల్ అయింది.
సో అందుకే ఎంథాల్పీని ఏమంటాం మనం? హీట్ మెజర్డ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనం మెజర్ చేసిన హీటే ఎంథాల్పీ అన్నమాట. సో అట్ కాన్స్టెంట్ ప్రెజర్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్. దీన్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం. ఇక్కడ బ్రాకెట్ లో కింద పి అంటే కాన్స్టెంట్ ప్రెజర్ అని మీనింగ్ అన్నమాట. సో అయితే మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడబ్ల్యూ ఉంది కదా. సో మనకి అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఏంటి? డిక్యూ అనేది డిహెచ్ కి ఈక్వల్, అంటే హీట్ అనేది ఎంథాల్పీకి ఈక్వల్ కదా. సో డిక్యూ ప్లేస్ లో మనం డిహెచ్ రాస్తే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఫార్ములా? డియూ ప్లస్ పీడివి. సో ఫస్ట్ లా నుంచి డిక్యూ ప్లేస్ లో డిహెచ్ రాసాం. సో డిహెచ్ ఈజ్ ఈక్వల్ డియూ ప్లస్ పీడివి. సో ఇక్కడ మనకి జనరల్ గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? మనకి పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా. సో ఇక్కడ మనం పీడివి అని రాసుకోవచ్చు, అంటే పి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్. సో ఇక్కడ చేంజ్ అనేది దేనిలో అవ్వచ్చు? నెంబర్ ఆఫ్ మోల్స్ లో అనమాట. సో డెల్టా ఎన్ ఇంటూ ఆర్టీ అవుతుంది. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లోంచి పి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ ఆర్టీ. ఓకే. సో ఇక్కడ మనం పీడివి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? డెల్టా ఎన్ఆర్టీ అని రాసుకోవచ్చు. సో డెల్టా హెచ్ కి డెల్టా యూకి ఇంకొక రిలేషన్ ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ డెల్టా ఎన్జీ అంటే ఏంటంటే ఇది ఓన్లీ గ్యాసెస్ కే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. డెల్టా ఎన్ ఎలా వస్తుంది మనకంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్ గ్యాసెస్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ గ్యాసెస్ అనమాట. ఎన్పి మైనస్ ఎన్ఆర్ అంటే ప్రొడక్ట్స్ లోని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ మైనస్ రియాక్టెంట్ లో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్. దీని మీద మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే, సో మీకు ఒక ఈక్వేషన్ ఇలా ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చేస్తారు, ఇచ్చేసి డెల్టా హెచ్ కి డెల్టా ఈకి మధ్య రిలేషన్ అడుగుతారు అనమాట. ఓకే, మనకి ఏంటి ఇక్కడ డెల్టా ఈ అన్న ఇంటర్నల్ ఎనర్జీ, యూ అన్న ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, మనకి ఏంటి ఫార్ములా? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ మైనస్ డెల్టా ఎన్ఆర్టీ. సో మనకి డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈ వాల్యూ అడిగారు, అంటే ఈ డెల్టా యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ కదా, లెఫ్ట్ హ్యాండ్ వెళ్తే మైనస్ అయింది. సో దీని వాల్యూ కావాలి. ఇది ఎంతకి ఈక్వల్? మనకి డెల్టా ఎన్ఆర్టీకి ఈక్వల్. సో ఇక్కడ డెల్టా ఎన్ అనేది కావాలి. ఇక్కడ మనకి డెల్టా ఎన్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ప్రోడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ రియాక్టెంట్. సో ఇది మనకి ప్రొడక్ట్ సైడ్, ఇది రియాక్టెంట్ సైడ్. సో అన్ని గ్యాసెస్. ఓకే, ప్రొడక్ట్స్ లో ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాస్ ఉన్నాయి? 2 మోల్స్. సో ఎన్పి వాల్యూ 2 అనమాట. అదే రియాక్టెంట్ లో ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి? 1 + 3 మొత్తం 4. ఓకే, సో డెల్టా ఎన్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయిందంటే -2కి ఈక్వల్ అయింది. సో డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈ వాల్యూకి ఎంతకి ఈక్వల్ అయింది? -2RTకి ఈక్వల్ అనమాట. సో డెల్టా ఎన్ వాల్యూ ఇలా ఫైండ్ చేస్తాం మనకి ఇచ్చిన కెమికల్ ఈక్వేషన్ బేస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హీట్ కెపాసిటీ. దీన్ని మనం C తో గానీ S తో గానీ ఇండికేట్ చేస్తాం. హీట్ కెపాసిటీ అంటే ఏంటో డెఫినేషన్ చూస్తే, హీట్ నీడెడ్ టు రైజ్ టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 degree centigrade ఆర్ 1 Kelvin. ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ఈ సబ్స్టెన్స్ టెంపరేచర్ అనేది 1 degree centigrade పెంచడానికి, లేదా 1 Kelvin అంటే ఒక యూనిట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి ఈ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 యూనిట్ ఇంక్రీజ్ చేయడానికి మనకి రిక్వైర్డ్ అయిన హీట్ ని ఏమంటాం మనం? హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, సో దీని ఫార్ములా వచ్చేసి C ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం డెల్టా టీ. ఇక్కడ డెల్టా క్యూ అనేది హీట్ చేంజ్ అనమాట, చేంజ్ ఇన్ హీట్. ఎం అనేది మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఓకే, డెల్టా టీ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, అంటే మనకి ఇచ్చిన సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే మాస్ ఉండే ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే, ఈ సబ్స్టెన్స్ టెంపరేచర్ ని 1 degree centigrade పెంచడానికి మనకు కావాల్సిన హీట్ ని ఏమంటాం? హీట్ కెపాసిటీ అంటాం. దీని ఫార్ములా ఏంటి? C ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం డెల్టా టీ ఫార్ములా. ఓకే, అదే మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే, ఇక్కడ మనం తీసుకునే సబ్స్టెన్స్ మాస్ అనేది
1 గ్రామ్ సబ్స్టెన్స్ అవ్వాలన్నమాట. అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ అయినప్పుడు దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. అంటే 1 గ్రామ్ సబ్స్టెన్స్ టెంపరేచర్‌ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి మనకు కావాల్సిన హీట్‌ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. ఓకే. దీని ఫార్ములా ఏమవుతుంది? C ఈజ్ ఈక్వల్ టు dQ/dt. ఎందుకంటే ఇక్కడ m అనేది 1 గ్రామ్ తీసుకున్నాం. సో m వాల్యూ 1 కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు dQ/dt అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఫార్ములా. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా మనం 2 కండిషన్స్‌లో మెజర్ చేస్తాం. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. ఒకవేళ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం మెజర్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం? సిపి అంటాం. సిపి అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే దాన్ని మనం సివి అంటాం. ఓకే. మనకి జనరల్‌గా మనకి C ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? dQ/dt. ఓకే. అంటే చేంజ్ ఇన్ హీట్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్ కదా! సో మనకి అట్ కాన్స్టెంట్ ప్రెషర్ మామూలుగా మనకి dQ అనేది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర దేనికి ఈక్వల్ అని చెప్పాను ఇందాకలా మనం? ఎంథాల్పీకి ఈక్వల్. అంటే dQ అట్ కాన్స్టెంట్ ప్రెషర్‌ని ఏమని రాసుకోవచ్చు మనం? dH అని రాసుకోవచ్చు కదా! సో Cp ఈజ్ ఈక్వల్ టు ఏంటి? dQ అట్ P/dt. అంటే చేంజ్ ఇన్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ బై టెంపరేచర్. దీన్ని మనం ఎంథాల్పీ అని రాసుకోవచ్చు. సో Cp ఈజ్ ఈక్వల్ టు dH/dt. అప్పుడు మనకి dH ఎంథాల్పీ ఈక్వల్ టు ఏంటి? Cp/dt. ఓకే. Cp ఇంటూ dt. అదే మనం Cv కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే dQ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర దేనికి ఈక్వల్ అయింది మనకి? duకి ఈక్వల్ అయింది. మనం ఇందాకలా ఫస్ట్ లా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ లాకి సంబంధించి ఐసోథర్మల్‌లో ఏమవుతుంది ఫస్ట్ లా? ఎడియాబాటిక్ కండిషన్‌లో ఏమవుతుంది? అండ్ ఐసోకోరిక్ ప్రాసెస్‌లో ఏమవుతుంది అనేది చెప్పాం. ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. ఓకే. సో ఆ రిలేషన్స్ బట్టి ఇవి మనం డిరైవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. Cv ఈజ్ ఈక్వల్ టు ఏంటి? dQ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ బై dt. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్. సో du/dt. సో Cv ఏమైంది? du/dt ఈక్వల్ అయింది. సో du ఏమని రాసుకోవచ్చు? Cv ఇంటూ dt. దీన్నే మనం ఇందాకలా ఫస్ట్ లా డిరైవ్ చేసినప్పుడు ఇదే ఈక్వేషన్ మనం యూజ్ చేసాం. ఓకే. dH ఈజ్ ఈక్వల్ ఏంటి? Cp/dt. du ఈజ్ ఈక్వల్ టు Cv/dt. అలాగే ఇప్పుడు ఈ Cp, Cv ఉన్నాయి కదా! ఈ Cpకి, Cvకి మధ్య రిలేషన్ ఏంటంటే Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R అన్నమాట. ఇక్కడ R అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే. Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R. ఈ రిలేషన్స్ కన్ఫర్మ్‌గా మీరు గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. ఓకే. అలాగే ద రేషియో ఆఫ్ Cp అండ్ Cv ఈజ్ ఈక్వల్ టు గామా. ఏంటి? Cp/Cv వాల్యూ గామాకి ఈక్వల్. ఈ గామాని ఏమంటాం అంటే మనం అటామిసిటీ అంటాం. ఏమంటాం? గామాని అటామిసిటీ. ఈ గామా వాల్యూస్ వేరియస్ గ్యాసెస్‌కి వేరియస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోనో అటామిక్ గ్యాస్ ఉందనుకోండి. అంటే ఓన్లీ ఒక ఆటమే ఉంది. అంటే హీలియం. అంటే మోనో అటామిక్ గ్యాసెస్ అంటే అన్ని నోబుల్ గ్యాసెస్ అన్నమాట. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జియానాన్ ఇవన్నీ కూడా మోనో అటామిక్ నోబుల్ గ్యాసెస్. దీనికి గామా వాల్యూ 1.66 ఉంటది. ఓకే. అదే డయాటామిక్ అనుకోండి. అంటే O2, N2 ఇలాగా డయాటామిక్ గ్యాసెస్‌కి గామా వాల్యూ 1.44 వస్తది. అదే ట్రైఅటామిక్ అంటే CO2, SO2 ఇలాగా అంటే 3 ఆటమ్స్ ఉండాలి. ఓకే. ఇలా ట్రైఅటామిక్ గ్యాసెస్‌కి గామా వాల్యూ 1.30. ఈ గామా వాల్యూస్ మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు కాలిక్యులేషన్ పార్ట్‌లో యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ప్రెషర్. ఇంటర్నల్ ప్రెషర్‌ని మనం πT ఇండికేట్ చేస్తాం. ఏంటి? πT. దీని ఫార్ములా వచ్చేసి du/dV అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే du/dV అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మనం ఏమంటాం? ఇంటర్నల్ ప్రెషర్ అంటాం. సో ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఐడియల్ గ్యాస్‌కి 0 ఉంటుందన్నమాట. ఏంటి? ఐడియల్ గ్యాస్‌కి ఇంటర్నల్ ప్రెషర్ 0. అదే రియల్ గ్యాస్‌కి ఇంటర్నల్ ప్రెషర్ వాల్యూ అనేది n²a/v²కి ఈక్వల్. ఓకే. ఇది గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఏంటి? ఇంటర్నల్ ప్రెషర్ వాల్యూ ఫర్ రియల్ గ్యాస్ ఎంతకి ఈక్వల్ అవుతుంది?
n²a/v² కి ఈక్వల్. ఓకే, దీన్నే మనం వాన్ డర్ వాల్ ఈక్వేషన్ లో మనం యాడ్ చేస్తాం. p ప్లస్ n²a/v² అని ఇంటూ v మైనస్ nb ఈజ్ ఈక్వల్ టు RT. రియల్ గ్యాస్ ఈక్వేషన్, వాన్ డర్ వాల్ ఈక్వేషన్ లో ఇంటర్నల్ అంటే ప్రెజర్ కరెక్షన్ చేస్తాం కదా, అంటే ఐడియల్ ప్రెజర్ కాకుండా సమ్ ఇంటర్నల్ ప్రెజర్ అనేది ఉంటుంది. రియాలిటీలో అన్ని రియల్ గ్యాస్ కింద ఉంటే ఐడియల్ గా ఉండవు. సో దీనికి ఇంటర్నల్ ప్రెజర్ ని యాడ్ చేయడమే మన ప్రెజర్ కరెక్షన్ అంటాం. ఓకే, ఇదే మనకి ఇంటర్నల్ ప్రెజర్. ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఏంటంటే ఈ వాల్యూ అనేది మనకి 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా PV ఈజ్ ఈక్వల్ టు RT కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కార్నాట్ ఇంజిన్. సో ఈ కార్నాట్ ఇంజిన్ లో మనకి కార్నాట్ ఎఫిషియన్సీ ఫైన్ చేయడం అని కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. ఈటా ఫైన్ చేయాలన్నమాట, అంటే కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఫైన్ చేయాలి. సో మనకి కార్నాట్ ఇంజిన్ లో ఏంటంటే మనకి ఇది ఒక ఇంజిన్ కార్నాట్ ఇంజిన్ సిస్టమ్ అనుకోండి. సో దీనికి మనం ఇనీషియల్ గా Q1 అనే హీట్ ఇచ్చాం, సోర్స్. అంటే మనం ఏదైతే ఇనీషియల్ గా ఇస్తున్నామో దాన్ని మనం సోర్స్ అంటాం. అదే దాన్ని మనం Q1 తో ఇండికేట్ చేసాం, Q1. ఓకే, Q1 అనే హీట్ ఇచ్చాం, ఇనీషియల్ హీట్. మనం ఇచ్చిన హీట్ లోని కార్నాట్ ఇంజిన్ వర్క్ పని చేయగా రిమైనింగ్ హీట్ అనేది సింక్, ఏదైతే మనకి బయటకు వచ్చేసే హీట్, ఎమిట్ చేసే హీట్ ఉందో దాన్ని సింక్ అంటాం. అది Q2 అనుకోండి. ఓకే, సో జనరల్ గా మనకి Q1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ Q, ఎందుకంటే ఇనీషియల్ గా మనం ఇచ్చిన హీట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫైనల్ గా ఉండేదానికన్నా. ఎందుకు, మనం ఇచ్చిన హీట్ లో కొంత హీట్ ని వర్క్ చేయడానికి యూజ్ చేయగా రిమైనింగ్ హీట్ ని బయటికి ఎమిట్ చేసింది. ఓకే, సో మనకి W ఈజ్ ఈక్వల్ టు ఏంటి, దేనికి ఈక్వల్ అవుతుందంటే Q1 మైనస్ Q2. మన ఇనీషియల్ గా ఇచ్చిన హీట్ లోంచి ఫైనల్ గా ఎమిట్ చేసిన హీట్ తీస్తే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ హీటే కదా మనకి వర్క్ చేసుకుంది, ఆ వర్క్ ఈక్వల్ అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. ఓకే, సో మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఈటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏంటి, వర్క్ అన్నమాట. సో వర్క్ బై ఇన్పుట్, మనం ఏం ఇన్పుట్ చేసాం, Q1 హీట్ అనేది ఇన్పుట్ ఇచ్చాం మనకి. ఓకే, సిస్టమ్ కి. సో W బై Q1. W అంటే ఏమని రాసుకోవచ్చు మనం, Q1 మైనస్ Q2 అని రాసుకోవచ్చు. సో ఈటా ఫార్ములా ఏమైంది మనకి, Q1 మైనస్ Q2 బై Q1. సో ఇక్కడ మనం డినామినేటర్ ని తీస్తే అప్పుడు ఏమవుతుంది, Q1 బై Q1 మైనస్ Q2 బై Q1. Q1 బై Q1 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో 1 మైనస్ Q2 బై Q1 అన్న ఫార్ములా. దీన్నే మనం హీట్ ఫార్ములా కాకుండా టెంపరేచర్ ఫార్ములా రాసినా సరే సేమ్ ఫార్ములా అన్నమాట. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1 లేదా 1 మైనస్ T2 బై T1. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఓకే, సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఇది ఇంపార్టెంట్. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ చేంజ్ ఇన్ ప్రెజర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ. సో జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ చేంజ్ ఇన్ ప్రెజర్. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏంటి, DT, విత్ చేంజ్ ఇన్ ప్రెజర్ DP అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ అంటే అట్ కాన్స్టెంట్ H. దీన్ని ఏమంటాం అంటే మనం జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అంటాం. ఓకే, DT బై DP అట్ కాన్స్టెంట్ H. దీన్ని మ్యూ JT అని ఇండికేట్ చేస్తాం, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అన్నమాట. సో ఈ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే -1/Cp ఇంటూ DH/dP at T అన్నమాట. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. సో ఇందులో మనకి ఇది ఉంది కదా, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మ్యూ JT అనేది. ఒకవేళ ఈ మ్యూ JT వాల్యూ 0కి ఈక్వల్ అయినట్లయితే ఈ జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్ లో మనకు ఒక సిస్టమ్ లో మనకి గ్యాస్ తీసుకుంటాం అనమాట. గ్యాస్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు. సో ఇక్కడ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే ఆ గ్యాస్ అనేది ఎలాంటి హీటింగ్ ప్రాసెస్ కానీ ఎలాంటి కూలింగ్ ప్రాసెస్ కానీ ఏది జరగదు అనమాట. అదే జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ పాజిటివ్ అనుకోండి, ఆ గ్యాస్ కూలింగ్ అవుతుంది. సో కూలింగ్ ఆఫ్ గ్యాస్ టేక్స్ ప్లేస్. ఓకే, అదే జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఈ వాల్యూ, అక్కడ హీటింగ్ ఆఫ్ గ్యాస్ టేక్స్ ప్లేస్, హీటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.
ఇందులోనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వర్షన్ టెంపరేచర్. ఏంటి? ఇన్వర్షన్ టెంపరేచర్. దీన్ని టీఐ తో ఇండికేట్ చేస్తాం. సో ఇన్వర్షన్ టెంపరేచర్ కి ఫార్ములా ఏంటి? 2a/RB. ఏంటి? 2a/RB అనేది ఇన్వర్షన్ టెంపరేచర్ కి ఈ ఫార్ములా అన్నమాట. అయితే ఇక్కడ మనకి హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ లోని ఇన్వర్షన్ టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే, హీటింగ్ కండిషన్లు ఏంటంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది ఫైనల్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు మనకి హీటింగ్ జరిగినట్టు. అదే ఇన్వర్షన్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ కన్నా ఇన్వర్షన్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే అక్కడ మనకి కూలింగ్ ప్రాసెస్ జరిగింది అని మీనింగ్. సో ఈ రెండు కండిషన్స్ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కిర్చాఫ్ లా. కిర్చాఫ్ లా దేని మధ్య రిలేషన్ చెప్తుందంటే ఇట్ టెల్స్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ హీట్ కంటెంట్ అంటే సిపిసివికి టెంపరేచర్ కి అలాగే ఎంథాల్పీ ఇంటర్నల్ ఎనర్జీకి మధ్య రిలేషన్ ని చెప్పేది మనకి కిర్చాఫ్ లా. సో కిర్చాఫ్ లా బేస్ మీద డెల్టా సిపి అంటే చేంజ్ ఇన్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనేది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సిపి వచ్చిన ప్రతి దగ్గర మనకి ఎంథాల్పీ వస్తుంది. ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ కంటెంట్ ఎంథాల్పీకి ఈక్వల్. అలాగే సివి వచ్చిన ప్రతి దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్. ఓకే, సో చేంజ్ ఇన్ సిపి అనేది డెల్టా H2 మైనస్ డెల్టా H1/T2 మైనస్ T1 కి ఈక్వల్. ఓకే, ఇది ఫార్ములా గుర్తుంచుకోండి. అదే సివి వచ్చేసరికి చెప్పానుగా, సివి అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్ లేదా ర్యాండమ్నెస్. సో మనకున్న సిస్టమ్ కానీ సరౌండింగ్ కానీ డిజార్డర్నెస్ లేదా ర్యాండమ్నెస్ ఎంత ఎక్కువ ఉంటే దానికి అంత ఎంట్రోపీ ఎక్కువ ఉందని చెప్తాం. ఓకే, ఎంట్రోపీని S తో ఇండికేట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి Q/T. ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు Q/T. ఓకే, అప్పుడు డెల్టా S ఏమవుతుంది? డెల్టా Q/T అవుతుంది. అదే మనం స్మాల్ చేంజ్ DS ఈజ్ ఈక్వల్ టు dQ/T అని రాసుకోవచ్చు. అప్పుడు dQ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టెంపరేచర్ అటుపక్క లెఫ్ట్ సైడ్ పంపిస్తే dQ ఈజ్ ఈక్వల్ టు TdS. ఓకే, ఈ ఫార్ములాస్ అలా గుర్తుంచుకోండి. అండ్ అలాగే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. సో మనకి సిస్టమ్ సరౌండింగ్స్ రెండు కలిపి మనం యూనివర్స్ అంటాం. ఏంటి? సిస్టమ్ ని సరౌండింగ్స్ ని కలిపి మనం యూనివర్స్ అంటాం. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ సిస్టమ్ అండ్ చేంజింగ్ ఎంట్రోపీ అండ్ సరౌండింగ్ లేదా డైరెక్ట్ గా ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్ లో మనకి జీరోకి ఈక్వల్ అవుతుంది. ఓకే, రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు వైపులా జరిగే ప్రాసెస్ మనం ఏమంటాం? రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అయింది. అలాగే వాటర్ నుంచి మళ్ళీ ఐస్ ఫామ్ అవుతుంది కదా. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అలాంటి ప్రాసెస్ లో ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనేది జీరోకి ఈక్వల్. అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఓన్లీ వన్ వే ప్రాసెస్ ఉంటుంది కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ న్యాచురల్ ప్రాసెసెస్. న్యాచురల్ గా జరిగిన అన్ని ప్రాసెస్లు కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ నే స్పాంటేనియస్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఏమంటాం? స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే వాటంటే అవే జరుగుతాయి, మళ్ళీ రిస్టైన్ అవ్వవు, మళ్ళీ బ్యాక్ రావు అనమాట ఆ రియాక్షన్స్. ఓకే, ఇలాంటి ప్రాసెస్ లోని ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అంటే సిస్టమ్ ప్లస్ సరౌండింగ్ మధ్య ఎంట్రోపీ చేంజ్ అనేది ఎప్పుడు జీరో కన్నా ఎక్కువే ఉంటుంది. అంటే ఆల్వేస్ గ్రేటర్ దెన్ జీరో. ఓకే, అలాగే మనకి గ్యాస్, లిక్విడ్, సాలిడ్ చూసుకుంటే గ్యాస్ ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ లో గ్యాస్ మాలిక్యూల్స్ ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే సాలిడ్ కి వచ్చేసరికి ఒక ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి దీనికి ఎంట్రోపీ తక్కువ. నెక్స్ట్ అలాగే ఎంట్రోపీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్స్. ఫేజ్ అంటే ఏంటి? స్టేట్స్ అన్నమాట. అంటే లిక్విడ్, గ్యాస్, సాలిడ్ ఇలా ఫేజెస్ అంటే ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఫేజ్ ట్రాన్సిషన్స్ అంటాం. ఓకే, ఈ ఫేజ్ ట్రాన్సిషన్ అంటే ఫేజ్ కన్వర్షన్ అయినప్పుడు ఎంట్రోపీ ఎలా చేంజ్ అయి ఉంటుందో చూడాలి. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మెల్టింగ్. మెల్టింగ్ అంటే ఏంటి? సాలిడ్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇందులో మనకి దీనికి ఫార్ములా వచ్చేసి డెల్టా S ఈజ్ ఈక్వల్ టు మామూలుగా మనకి ఏంటి? డెల్టా S ఈజ్ ఈక్వల్ టు డెల్టా Q/T కదా. సో ఇక్కడికి డెల్టా Q ప్లేస్ లో మనం డెల్టా H రాసుకోవచ్చు. ఎందుకంటే అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇవన్నీ మెకానికల్ ప్రాసెస్ కాబట్టి.
సో డెల్టా క్యూ ప్లేస్లో డెల్టా హెచ్ రాసుకోవచ్చు. సో డెల్టా ఎస్ ఆఫ్ మెల్టింగ్ ఏమవుతుంది, ఎంథాల్పీ ఆఫ్ మెల్టింగ్ బై, సో మెల్టింగ్ టెంపరేచర్ మనకు తెలుసు, వాటర్ మెల్టింగ్ టెంపరేచర్ అంటే మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే కెల్విన్ తీసుకుంటే 273 కెల్విన్. సో మనం ఎప్పుడు కూడా థర్మోడైనమిక్స్ మొత్తం అన్నిట్లో కూడా టెంపరేచర్ని మనం కెల్విన్లోనే తీసుకోవాలి క్యాలిక్యులేషన్లో. ఓకే, అదే మనకి వ్యాపరైజేషన్ అంటే లిక్విడ్ నుంచి గ్యాస్కి ఫేజ్ ట్రాన్సిషన్కి చేంజ్ ఇన్ ఎంట్రోపీ అండ్ వ్యాపరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ వ్యాపరైజేషన్ బై టెంపరేచర్ టీ వ్యాపరైజేషన్. ఓకే, అలాగే సబ్లిమేషన్కి డెల్టా హెచ్ సబ్లిమేషన్ బై టీ టెంపరేచర్ ఆఫ్ సబ్లిమేషన్. మనకి డెల్టా హెచ్ వాల్యూ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు, టెంపరేచర్ కూడా మెన్షన్ చేస్తారు. ఒకవేళ వాటర్ సిస్టమ్ అనుకోండి, మెల్టింగ్కి వ్యాపరైజేషన్కి మీకు టెంపరేచర్ వ్యాపరైజేషన్ మెల్టింగ్ మీకు తెలుసు కాబట్టి ఒకవేళ క్వశ్చన్లో మెన్షన్ చేయలేకపోవచ్చు. ఓకే, వ్యాపరైజేషన్ అంటే ఏంటి, లిక్విడ్ టు గ్యాస్ ఎప్పుడు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే మీరు కెల్విన్ అనుకోండి 373 కెల్విన్ అని మీకు తెలుస్తుంది మామూలుగా, లేదా వాళ్ళు మెన్షన్ చేస్తే ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం చేంజ్ ఇన్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రోపీ అనేది చెప్పాను కదా, రివర్సిబుల్ ప్రాసెస్ అలాగే ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది 0కి ఈక్వల్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ. అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్ లేదా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ని స్పాంటేనియస్ ప్రాసెస్ అంటాం. ఇలాంటి ప్రాసెస్లో ఎంట్రోపీలో చేంజ్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ వచ్చేసి మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీని మనం జీతో ఇండికేట్ చేస్తాం, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీని ఏతో ఇండికేట్ చేస్తాం. సో మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫార్ములా G ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్ ఫార్ములా. అప్పుడు డెల్టా జీ చేంజ్ ఇన్ జీ ఏమవుతుంది, చేంజ్ ఇన్ ఎంథాల్పీ మైనస్ టీ డెల్టా ఎస్. ఓకే, అలాగే ఏ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ టిఎస్ అనమాట. సో డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ మైనస్ టీ డెల్టా ఎస్. ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. అలాగే మనకి ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ కదా ఫార్ములా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ ఎలాగో అలాగే జీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ పీవీ అనమాట. సో ఎంథాల్పీకి ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది, గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ వస్తుంది. ఓకే, దీంతో కంపేర్ చేసుకొని ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి కండిషన్స్ ఏంటి అంటే, మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లోని ఒక్క ఎంట్రోపీ ప్రెజరు తప్ప మిగిలినవన్నీ కూడా లెస్ దాన్ 0. ఏంటి, ఎంట్రోపీ అండ్ ప్రెజర్ మాత్రమే మీకు ఇర్రివర్సిబుల్ లేదా స్పాంటేనియస్ ప్రాసెస్లో గ్రేటర్ దాన్ 0 ఉంటాయన్నమాట. రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్ కూడా లెస్ దాన్ 0 ఉంటాయి. ఏంటి, లెస్ దాన్ 0. అది ఏ కండిషన్కి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీట్ థర్మోడైనమిక్స్. ఏవైతే రీసెంట్ 3 years ట్రెండ్స్ ఉన్నాయో అవి కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు చేసే లైకే సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే మీ క్లాస్మేట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ లెర్నింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.